దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు ఇవ్వనందుకే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బల్లలు చరిచారా అని బీజేపీ రాష్ట్ర ఎంపీలను బీఆర్ఎస్ నేత రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం జరిగేటప్పుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు బల్లలు చరిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వకపోయినా డ్రీమ్ బడ్జెట్ అని కిషన్ రెడ్డి అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ను చూసి కిషన్ రెడ్డి, బండి సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా రాని బడ్జెట్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకు అది డ్రీమ్ బడ్జెట్ అట. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాల. విభజన చట్టాన్ని మొత్తంగా మర్చిపోయినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఏఎం అడిగినాం, ట్రైబల్ యూనివర్సిటీని అడిగినాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పసుపు బోర్డు అని పెట్టారు, దానికి నిధులు లేవు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ లేదు, ఓ సైనిక్ స్కూల్ లేదు, మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు. రాష్ట్రం ఏదో 1,63,000 కోట్లుగా అడిగినట్టున్నారు. అది కూడా 40-45 రోజుల ముందు. మరి ఎప్పుడు అడిగిండ్రు, ఎందుకు అడిగిండ్రో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అడిగిండ్రు, కనీసం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాల్లో ఈ ఒక్కదాని ప్రస్తావన లేకపోతే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ లా కనబడిందంటే ఇంతకంటే దిగజారినటువంటి, ఇంతకంటే హీనమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి మనసుతో ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లా మనసు వస్తుంది మంత్రులు కొనసాగడానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా పదులు ఓట్లేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు. ఇది బీహార్, ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా కూడా భావిస్తా ఉంది. ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఈ సమయానికి వస్తే ఇది వికసిత భారత్. పారిశ్రామిక ఉత్పత్తి ఇంత పెరిగితే ఇది వికసిత భారత్. విదేశీ పెట్టుబడులు ఈ స్థాయిలో వస్తే ఇది వికసిత భారత్. ఇట్లా ఏమైనా ప్రామాణికత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమీ లేకుండానే రొడ్డకొట్టుడు ఏంద్రా అంటే వికసిత భారత్. ఇక వీళ్ళు ఇట్లాంటి ఏమంటారు ఫ్యాన్సీ డైలాగులు కొడితే